వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. హనుమకొండలో ఎమ్మెల్సీ మధుసూదనాచారిని అరెస్ట్ చేయగా మహబూబాబాద్ లో సత్యవతి రాథోడ్ను అరెస్ట్ చేశారు. తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అరెస్ట్ చేశారు. అలాగే అమ్మాపురం దగ్గర ఎర్రబెల్లి, పెద్ది సుదర్శన్, ఆరూరి రమేష్ లను అరెస్ట్ చేశారు. ఇక అంతకుముందు పర్వతగిరి నుంచి తొర్రూరుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు వస్తున్నటువంటి బస్సును అడ్డుకున్నారు పోలీసులు. అన్నారం దగ్గర మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి బస్సు దిగాలని అన్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డిని తొర్రూరులోకి ఎలా అనుమతిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. వాళ్లకొక న్యాయం తమకో న్యాయమా అంటూ పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. హన్మకొండలో ఎమ్మెల్సీ మధుసూదనాచారిని అరెస్ట్ చేయగా మహబూబాబాద్ లో సత్యవతి రాథోడ్ను అరెస్ట్ చేశారు. తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ అదుపులోకి తీసుకున్నారు. అలాగే అమ్మాపురం దగ్గర ఎర్రబెల్లి, పెద్ది సుదర్శన్, ఆరూరి రమేష్ లను అరెస్ట్ చేశారు. ఇక దానికి ముందు పర్వతగిరి నుంచి తొర్రూరుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు వస్తున్నటువంటి బస్సును అడ్డుకున్నారు పోలీసులు. అన్నారం దగ్గర మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి బస్సు దిగాలని అన్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డిని తొర్రూరులోకి ఎలా అనుమతిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. వాళ్లకొక న్యాయం తమకో న్యాయమా అంటూ నిలదీశారు పోలీసులను. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ అలా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నల్ని తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం నిన్న జరిగిన తర్వాత ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు అని చెప్పిన నేపథ్యంలో ఇద్దరు ఎస్పీలు, భూపాల్పల్లి ఎస్పీ సంకీర్తితో పాటుగా అలాగే మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి అలాగే ములుగు, భూపాల్పల్లి నుంచి మొత్తం టీంనంతా ఇక్కడ తీసుకొచ్చి నిన్నటి జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. బయట వాళ్ళు ఎవరు రాకూడదని చెప్పిన నేపథ్యంలో ఇక్కడికి వస్తున్న వాళ్ళని ముందే అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం తొర్రూరు మున్సిపాలిటీ ముందు కొంత ఆందోళన పరిస్థితులు అయితే ఉన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దయాకర్ రావు లోనికి వచ్చే ప్రయత్నం, ఎందుకంటే బీఆర్ఎస్ వైపులా విప్ గా జారీ చేయడం కోసం, తమ సభ్యులు ఒకే వైపు ఉండడం కోసం విప్ జారీ చేయడం కోసం వస్తామని చెప్పి లోనికి వస్తున్నటువంటి దయాకర్ రావుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంత తోపులాట, ఉద్రిక్త పరిస్థితుల ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆ తర్వాత ఆయనకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న వాళ్ళని చెదరగొట్టారు, వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడికి మిగిలినటువంటి సత్యవతి రాథోడ్ కానీ ఇక్కడికి రావాల్సినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిలను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు కొంతమందిని ముందస్తు అరెస్ట్ చేయగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్కడున్నారని ఆయన మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. దయాకర్ రావుతో పాటుగా అమ్మాపూర్ దగ్గర ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ కౌన్సిల్ కి బస్సులో వచ్చేటువంటి వాళ్ళ
తొర్రూరుకు తీసుకెళ్లినటువంటి సభ్యులను తీసుకొస్తున్న సందర్భంలో మీరు తొర్రూరుకు రాకూడదు అంటే అమ్మాపూర్ దగ్గర దిగిపోయినటువంటి వాళ్ళు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. దయాకర్ రావు మాత్రం ఒక్కరే మున్సిపల్ ఇక్కడికి కార్యాలయంకి వస్తుండగా ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొత్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 9 మంది సభ్యులు లోనికి వెళ్లారు. కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి 7 సభ్యులతో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే ఇక్కడ ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్నటువంటి ఎంపీ కడియం కావ్య లోనికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఇది ఒకవైపు కొనసాగుతుండగా కాంగ్రెస్ వైపు నుంచి కూడా ముగ్గురిని పరిశీలకులుగా పంపించడం జరిగింది. కాంగ్రెస్ ఈ ఎన్నికలను సవ్యంగా నిర్వహించడం కోసం, కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహరచనలో భాగంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి రఘురామారెడ్డి ఎంపీతో పాటుగా నాయని రాజేందర్ రెడ్డి, అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఇక్కడికి పరిశీలకులను పంపించిన నేపథ్యంలో వాళ్ళని కూడా ఇక్కడికి రాకూడదని పోలీసులు చెప్పిన సందర్భం కనిపించింది. నాయని రాజేందర్ రెడ్డి తొర్రూరు బయట ఆగిపోయినటువంటి పరిస్థితి, అలాగే నాగరాజు కూడా వర్ధనపేట దగ్గరే ఆగిపోయారు. కాంగ్రెస్ తరఫున ఎంపీ ఇక్కడికి రాలేదు. మిగిలినటువంటి స్థానికంగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లోనికి వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆవిడకు ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఎవరికి అలో చేయట్లేదు కాబట్టి మీరు కూడా రాకూడదు అంటే ఝాన్సీ రెడ్డి కూడా ఇంటి దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం భూపాల్పల్లి ఎస్పీ సంకీర్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా మరొక వైపు మహబూబాబాద్కి సంబంధించినటువంటి ఎస్పీ బయట తోపులాట జరగకుండా మరొక వైపు 2 పార్టీలు ఒకరిపై ఒకరి దాడి చేసుకున్నటువంటి నిన్న ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మొత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటువైపు రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ సమీపంలోకి రాకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్తత పరిస్థితిలోనే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. ఇందులో ఈ ఎన్నిక ఎవరికి వైపు వస్తుంది, ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి బలాలు సరిసమానంగా ఉన్నాయి. మొత్తం 16 సభ్యులకు సంబంధించినటువంటి ఇక్కడ దీంట్లో బీఆర్ఎస్ కి 9 మంది సభ్యులు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ కి 7 సభ్యులు ఉన్నారు. కానీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా 2 నమోదు చేసుకున్న నేపథ్యంలో ఇద్దరికి 2 పార్టీలకు సంబంధించినటువంటి బలాలు రెండైన నేపథ్యంలో ఈ రోజు ఎన్నిక జరుగుతుందా లేదంటే ఎన్నిక వాయిదా పడుతుందా? నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించట్లేదంటూ యశస్విని రెడ్డి ప్రతిపాదన చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేలాగా చేపట్టాల్సినటువంటి ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో నిన్న వాయిదా పడినటువంటి ఎన్నిక ప్రక్రియ ఈ రోజు కొనసాగుతుందా లేదా? ఇందులో ఒకవేళ ఎన్నిక జరిగితే డ్రా తీస్తారా లేదంటే ఎవరి వైపు ఎవరు ఉంటారు? ఇందులో మంతనాలు జరిపి కొంత మేనేజ్ చేసే ప్రయత్నం జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నిక జరిగే టైంలో ఎవరు గెలుస్తారు అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అదే సమయంలో ఎన్నికలు సవ్యంగా జరగకపోతే 2 పార్టీలు తమ నిరసన గళాన్ని వినిపించడం కోసం స్థానికంగా పెద్ద ఎత్తున మోహరించినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు జాగ్రత్త చర్యలు అయితే పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్, కొంత టెన్షన్ వాతావరణం తొర్రూరులో కనిపిస్తుంది. నల్ని రైట్ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.